హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 90. యోగాభ్యాసము, యోగము, అందులో నిద్ర, నిష్ఠ. ఈ రెండు నిద్ర నిష్ఠ అవస్థలలోనూ మనస్సు యొక్క గమన రీతులను పరికించుదాము. మనస్సు అంటే ఇక్కడ జీవుడితో కూడిన మనస్సు అని అర్థము. జీవుడు వేరు, మనస్సు వేరు కాదు. జీవుని స్థితి, మనస్సు సంచరించే స్థానం గురించి ఆలోచిద్దాం. జాగ్రత్తావస్థలో మనస్సు కళ్ళ వద్ద సంచరిస్తుంది. కళ్ళలో స్థూల శరీరంలో ఉంటాడు. అప్పుడు సూక్ష్మ శరీరంలో స్వప్నావస్థలో మనస్సు సంచరించు స్థానము కంఠము. కారణ శరీరంలో అంటే సుషుప్తిలో మనస్సు సంచరించే స్థానము హృదయము. అంటే జాగ్రత్తావస్థలో కళ్ళు, స్వప్నావస్థలో కింద కంఠము, సుషుప్తిలో ఇంకా కింద హృదయము. ఇలా అధోగమనంలో ఉంటుంది. ఊర్ధగమనంలో మహాకారణ స్థితిలో నిష్ఠలో మనస్సు సంచరించే స్థానం బుద్ధి గుహ, విజ్ఞానమయ కోశము సహస్రారంలో. అంటే లలాట నుంచి ఊర్ధంగా వెళ్తున్నమాట. నిష్ఠలో మనస్సు యొక్క స్థానము భ్రూ మధ్య స్థానం, లలాటము. ఇచ్చటి నుండి అధోగమనం చేస్తే నిద్ర వైపు, ఊర్ధగమనం చేస్తే నిష్ఠ వైపు సమాధి. కావున జాగ్రత్తావస్థలో మనస్సు నేత్రములందుండును, జీవుడు స్థూల శరీరంలో. స్వప్నంలో మనస్సు కంఠమునందుండును, జీవుడు సూక్ష్మ శరీరంలో ఉంటాడు. సుషుప్తిలో మనస్సు హృదయం ఉంటుంది, జీవుడు కారణ శరీరుడు. సమాధిలో మనస్సు బుద్ధి గుహ ఎందుండును, జీవుడు మహాకారణ శరీరంలో ఉంటాడు. గమనిక: మనస్సుతో పాటు జీవుని గమనం కూడా ఉండునని గ్రహింపవలయను. సిద్ధపురుషుడు ప్రయత్నపూర్వకముగా వీటిని గమనాన్ని కనిపెట్టినారు. నిద్రలో మనస్సు అధోగమనం చేస్తుందని తెలుసుకున్నాము. మనస్సు యొక్క అధోగమనానికి ప్రయత్నం అక్కరలేదు. దానంతట అదే హృదయమును చేరి నిద్రిస్తుంది. తెలుసుకొనవలని ప్రయత్నించినచో అది నిద్ర ఎలా అవుతుంది? నీవు ప్రయత్నించిన కాలము నీవు జాగ్రత్తావస్థలో ఉంటే కదా. అందువలన మనము ఆ ప్రయత్నం చేయుట అంత మంచిది కాదు. ఎందుకంటే ఆ ప్రయత్నంలో మనము నిద్ర బాహుళ్యం అవుతాము. అటు నిద్రపోతుంది, ఇటు నిష్ఠాపోతుంది. రెంటికి చెడ్డ రేవడవుతాం. అందుచేత ఈ సాధనమును అసిధారావర్తము కింద నిర్ణయించినారు. అనగా కత్తి మీద సాము వంటిది. ఏది? మనస్సు యొక్క గమనాన్ని తెలుసుకుంటకు ప్రయత్నించుట. అది నాగుపామును పట్టుకుండా మంచిది. తల పట్టుకున్న తోకతో కొడుతుంది, తోక పట్టుకుంటే తలతో కరుస్తుంది. కావున ఇది దుర్గమ మార్గము. అసిధార దురత్యయ అంటారు. కానీ మనము ఒక రకమైన సాధన చేయవచ్చు. అదేమంటే నిద్ర గురించి కానీ అది ఎట్లా వస్తున్నదో దాని ఉనికి ఏమియో గమనించుటకు ప్రయత్నం చేయరాదు. అది వస్తుంది, పోతుంది. నిద్రను కూడా ఒక రకమైన నిష్ట కిందనే జమక చేశారు శాస్త్రవేత్తలు. అది మనకు తెలియకుండానే జీవుడు హృదయం నందు పొందు విశ్రాంతి చాలా అవసరము. దానికి భంగం కలుగనీయరాదు. సిద్ధపురుషులు దాని మార్గం తెలుసుకొని నిశ్చయించినారు కనుక మరలా మనం అది ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి ప్రయత్నించుట ఎలాంటిదంటే నిప్పు కాలుతుందని తెలిసి అవునో కాదో అని దాన్ని తాకి చూచడానికి ప్రయత్నించడం వంటిది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ పనికిరాదు. అందువలనే చాలామంది యోగ భ్రష్టులు అవుతుంటారు. కావున నిద్రకు ఇవ్వవలసిన విలువ నిద్రకి ఇచ్చి దాని గురించి పరిశీలనను వదిలిపెట్టి ప్రతిదినము మనము దైనందిన చర్యలతో పాటు కొంతసేపు నిష్ఠ వైపునకు మనస్సును నడుపుటకు ప్రయత్నించవచ్చు. చాలా నెమ్మదిగా, స్లోగా, శనేహి అనగా కొద్దిగా ఇట్టి పనులు చెరగవలయను. మహర్షులకు ఇప్పటి మనకు వలె వేరు విధులు లేవు. నిత్య నైమిత్య కర్మలను, తపస్సు, సాధ్యాయ ప్రవచనములను, తపస్సులోనే కొంత సమాధి, తర్వాత నిద్ర, మరలా ఉదయం లేచి అదే దినచర్య. ఆ విధంగానే వారు బ్రహ్మజ్ఞానులైనారు. దీని ప్రవృత్తి మార్గము అంటారు. స్వస్తి.